ఏమి ఇస్తే మనం బెటర్ అని చెప్పాను చెప్పాను. కానీ ఒకటే విషయం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన కంపెనీ ద్వారా కనీసం ఒక 6 months లేదా 3 months లేదా 1 month, సరే మన ముందు 6 months 3 months పక్కన పెడితే డిసెంబర్ ఒక నెల అవుతుంది, ఉందా లేదా? డిసెంబర్లో నేను నా నుంచి మీ నుంచి నేను కోరుకుంటుంది, నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓన్లీ 30 రోజులు అనుకోండి టైం. ఈ 30 days లోపు ఇక్కడ స్టాఫ్ 50 మంది రిక్రూట్మెంట్ అవ్వాలి, 50 members రిక్రూట్మెంట్ కావాలి. ఒకటి అమరేందర్ రెడ్డి ఒక్కడు రాకుండా ఒక స్టాఫ్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాడు అంటే ఆయన మిత్రుడు అనుకోండి, లేకుంటే కొలీగ్ అనుకోండి, ఆయన ఒక్కడు రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకుని వచ్చాడు? నాకే సరిగలేదురా బాబు, నేను నీకేమి ఇస్తలేక అనుకోలేదు. కంపెనీలో ఎంతమంది చేస్తాను, ఎంతోమంది సంపాదించుకున్నచ్చు, ఎంతోమంది బిజినెస్ చేసి ఉండొచ్చు, కానీ అప్పుడు అది గతం. కానీ ఇప్పుడు కలిసి కట్టుగా మనందరం పనిచేస్తే ఒక ప్రాజెక్ట్ మనం సక్సెస్ఫుల్ చేసి మన డెవలప్మెంట్ మనం చూడొచ్చు అనే ఉద్దేశంతో పర్సన్ తీసుకుంటాడు. అలాగే ప్రతి ఒక్కరూ మీరు టీముని నిర్మించుకోండి, టీముని ఏం చేయాలి? నిర్మించుకోండి, టీముని సంపాదించుకోండి. మీరు ఒక సైనికుల్లాగా పనిచేస్తే సైనికులాగే ఉంటారు, కానీ సైనికులకి అధ్యక్షులాగా పనిచేస్తే సైన్యాధ్యక్షులాగా ఉంటారు. అలాగే సైన్యాధ్యక్షుడికి మళ్ళీ ఒక కింగ్ ఉంటాడు, రాజు. తెలుసా? ప్రతి దేశానికి రాజు ఉంటాడా లేదా? మీరు రాజులాగా ఉండాలనుకుంటున్నారా, సైనికులాగా ఉండాలనుకుంటున్నారా? ఎలా ఉండాలనుకుంటున్నారు? కింగ్. చెప్పండి గట్టిగా. మీరు అందరి గొంతులు బాగున్నాయి కదండి. కింగ్ చెప్పండి. కింగ్ కింగ్ క్వీన్ అంటుంది మహారాణి. క్వీన్ అంటే మహారాణి కదా. క్వీన్ అంటే మహారాణి, మహారాణి. క్వీన్ అంటే క్వీను. కింగ్ అంటే మహారాజు. నేనేమనుకుంటున్నా? కింగ్ ఎంపరర్, చక్రవర్తి. దేశాలందరికీ చక్రవర్తి కదా. సో అర్థం చేసుకోండి, మీరు రాజులాగా బతికితే మీ కింద సైన్యాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు సైనికులు, అలాగే మంత్రులు, ఉపమంత్రులు ఇలా ఉంటారు. అంటే మీ సామ్రాజ్యం, మీదైన సామ్రాజ్యం ఒకటి ఉండాలి, చిన్నదా పెద్దదా ఏదైనా కానీ. మీ స్థాయికి మీరు ఒక సామ్రాజ్యం నిర్మించుకోండి. కనీసం 10-15 మంది మీ కింద టీం పనిచేస్తుంది. ఆ టీంకి మీరు ఎప్పుడు బ్లేజర్ వేసుకొని వాళ్ళందరినీ మీరు నడిపించండి. నడిపిస్తే రియల్ ఎస్టేట్లో మన కంపెనీ కాదు, మన ప్రాజెక్ట్ కాదు, సుమారు కొన్ని 100,000 ప్రాజెక్టులు ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్. హైదరాబాద్ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీరు గమనించారు ఎప్పుడైనా? మీటింగ్ రోజు పెడతాను, ఇప్పుడు చెప్పండి, క్లోజ్ చేస్తున్నా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మీ టాలెంట్కి మీరు చేస్తున్న పనికి ఎక్కడ కంపారిజన్ చేయట్లేదు, కానీ అర్థం చేసుకుని కరెక్ట్ వేలో రియల్ ఎస్టేట్లో పనిచేయండి. నేను మిమ్మల్ని ముందుండి నడిపిస్తా. మీరు కూడా అలాగే మీ టీంని ఎక్కడైతే దరిద్రంగా బతుకున్నటువంటి చాలామంది హాఫ్ శాలరీకి, అర్ధ శాలరీకి సరిపడినటువంటి జీవితాన్ని భరించుకుంటూ బతుకున్నారో వాళ్ళందరినీ తీసుకురండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ జీవితాన్ని హామీ ఇస్తాను, లాంగ్ టైంలో మీ లైఫ్ మారుస్తాను. నన్ను నమ్మి వస్తే నేను మిమ్మల్ని ముంచాను, మీకు అన్యాయం చేయను, తప్పకుండా మీకు ఒక మంచి లైఫ్ చూపిస్తాను. కానీ చాలా తక్కువ టైం, షార్ట్ కట్ అంటే ఓన్లీ 1 year. ఫస్ట్ 3 months ట్రైనింగ్ అనుకోండి, దాని తర్వాత ఇంకొక 1 yearలో ఫుల్ పేజ్ వరకు డెవలప్మెంట్ చేయండి. అలా మీ ద్వారా ఒక 10 మందికి లైఫ్ ఇవ్వండి. 10 మంది ఎక్కువ. ఆ 10 మంది ఒక్కరు మళ్ళీ 1:10 పెట్టుకోండి. మీరు ఒక్కరు 10 మందికి ఇస్తే ఇంకొక 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మంది ఏం చేయాలి? ఒక్కొక్కరు మళ్ళీ 1:10. ఎంతమంది అయ్యారంటే ఇప్పుడు 100 మంది. ఒక్కరు 100 మందితో సమానం. అర్థమైంది కదా? మీరు 10 మందిని తీసుకురాను, మీరు 10 మంది, మీరు సపరేట్ టీమ్ లీడర్ అనుకోండి, ఆయన టీమ్ లీడర్ అనుకోండి, అలాగే మేడం టీమ్ లీడర్ అనుకోండి, మీరు ఒక టీమ్ లీడర్ అనుకోండి. 4 టీమ్ లీడర్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. మీరు టీమ్ లీడర్స్ లాగే మీకు పోస్ట్ ఇస్తాను, మీకు ఆ విధంగా కమిషన్ రిలీజ్ చేస్తాము, మీకు ఆ విధంగా శాలరీ ఉంటుంది. టీమ్ లీడర్ లాగే నేను చూస్తున్నాను. దయచేసి మీరు ఎగ్జిక్యూటివ్ లాగో సైనికులాగా పనిచేయకండి. మీరు టీమ్ లీడర్ అనుకుంటేనే అలా పనిచేస్తే మీకు అలాగే శాలరీస్ ఇస్తాను, అలాగే కమిషన్ ఉంటాయి, అలాగే మీకు అన్ని బెనిఫిట్లు ఉంటాయి. అండ్ ద ఫైనల్ విషయం, వీడియోకి వచ్చి ఫైనల్ విషయం మీకు గుడ్ న్యూస్